భక్తులందరికీ ఆహ్వానము. అమ్మలకన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, భక్తుల పాలిట కొంగు బంగారమై కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి తిరుపతి జిల్లా వెంకటగిరి టౌన్ ఎన్టీఆర్ కాలనీలో వెలసియున్న శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం మార్చి 26, 27 తేదీ బుధ గురువారాల్లో జరుగును. ఈ అమ్మవారి జాతర మహోత్సవానికి 50 మంది భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని అమ్మ కృపకు పాత్రులు కావలసిందిగా కోరుచున్నాం. ఇట్లు ఆలయ కమిటీ. వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. డక్కిలి గ్రామ పంచాయతీ సర్పంచ్ మరియు వార్డు మెంబర్లు కలిసి రాసుకున్న మనవి. సార్, శనగా వేమక్కను నేను షెడ్యూల్ కులాలకు చెందిన గిరిజన మహిళలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో రాజ్యాంగబద్ధంగా నేను డక్కిలి గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నిక కావడం జరిగింది. గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్ పాత్రను బలోపేతం చేయడానికి మీరు చేస్తున్న కృషిని కొందరు స్వార్థపరులైన అగ్రకుల వ్యక్తులు మరియు ప్రభుత్వ అధికారులు నీరు గారుస్తూ వ్యవస్థను బలహీనపరచడానికి ప్రయత్నిస్తున్నారు. సార్, మా డక్కిలి గ్రామ పంచాయతీ పరిధిలోని డక్కిలి రెవెన్యూ గ్రామంకు సంబంధించిన సర్వే నంబర్ 164/2 నందు 5 సెంట్లు భూమికి సదరు గ్రామంకు చెందిన డక్కిలి బాలకృష్ణారెడ్డి మరియు డక్కిలి రత్నాకర్ రెడ్డి యజమానులుగా ఉన్నారు. అయితే సదరు స్థలం ప్రక్కనే డక్కిలి గ్రామంకు చెందిన డక్కిలి సునీల్ అనే వ్యక్తి కొత్తగా ఒక నివాస గృహమును నిర్మించుకొని పైన చెప్పిన సెటిల్మెంట్ స్థలమును రాకపోకల నడకదారిగా ఉపయోగించుకోవడం జరుగుతున్నది. సెక్రటరీ మీ ఆఫీస్ ఉండాలి కదా, మరి ఆయన అడగచ్చు కదా, ఈ కాయలు దేనికి ఏమి అడగచ్చు కదా. ఆయన నా కాడికి రావడం లేదు సార్, రిపోర్ట్ ఇచ్చింది నాకు రావడం. ఆయన సర్పంచ్ సెక్రటరీ మీటింగ్కి వస్తారు, ఆఫీస్లో మీటింగ్కి వస్తారు. ఆఫీస్కి వచ్చినప్పుడు సెక్రటరీ అడిగితే మీటింగ్ రాదమ్మా. చదివి వినిపించలేదు సార్, అడగాలి ఏదైనా విన్నప్పుడు అడగాల. బిల్లు మీద ఒక బిల్లు మీద సంతకం పెట్టినప్పుడు అడగాల, ఎందుకు పెట్టారు ఏం కదా అడగాల. ఇప్పుడు 56 లక్షలు వదిలిపోయిందని నాకు తెలియదు అన్వేషణ. రేపు నీ మీద మళ్ళీ క్రిమినల్ కేసు పెడతాం. ఇప్పుడు చెప్పు అది చేసాము, క్రిమినల్ కేసు మళ్ళీ ఇది అవుతుంది. చెప్పు తీసా చెప్పు అనేది తాత్కాలికమే, దీనివల్ల మళ్ళీ ఫర్దర్ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది. నాకు తెలియదు 50 లక్షలు నాకు తెలియదు అంటే ఎట్లా మరి నీకు తెలియకపోతే సరే సెక్రటరీ అడగాల సార్, ఇది దేనికి దేని ఖర్చు పెడుతున్నాము, ఇది ఏంటి అడగాలి కదా. తప్పు ఉంటే సమ్మె పెట్టి అడుగుతాం కదా, దేనికి డబ్బుతో కూడా వ్యాపారం కదా, ప్రజల సొమ్ము కదా, ప్రజల సొమ్ము కదా, మన సొమ్ము కదా. ఎప్పుడు సంతకాలు నా దగ్గర ఇంటికి పెట్టుకోండి. ఇది అడగాలి, ఎవరో చెప్తే మీరు ఎలా చేస్తారు. ఇప్పుడు బలి అయింది, మీరు బలి అయ్యారా, చెప్పిన వాళ్ళు బలి అయ్యారా. ఎవరో చెప్తారమ్మా, మరి ఎవరో సర్పంచ్ పెడతారు, ఎవరో చేస్తారు. బాధ్యత ప్రజల డబ్బు, దానికి బాధ్యత ఉంటుంది. మరి మీరు ఇంతకంటే అర్జీ రాశారు, మరి అదే అది ఎలా రాశారు, నాకేం తెలియదు. ఇంత అర్జీ ఎలా రాశారు, మీరు రాశారా, ఎవరు రాశారు, ఎవరు రాశారు సార్ లేదా.
మొన్న కమిటీ పెట్టారు, మేము కాదు, వార్డు మెంబర్లు కాదు, కమిటీ స్పెషల్ కమిటీ వేశారు. ఎస్ఆర్ అమౌంట్ వేస్తే కమిటీలు కూడా ఆమె చేయలేదు. ఆమె ఎక్కువగా చెప్తున్నాను మొత్తం వాయిస్ రికార్డ్ చేయండి, మీడియా ఉంది, దాన్ని బట్టి మేము ఏం చేయాలో తరుణం మేము ఏం తీసుకుంటాం. ఒక ఏఎంఎం, ఒక ఎస్సీ క్యాండిడేట్ ఇలాగ సెలెక్టెడ్గా సర్పంచ్ దానికి కానీ ఆ సంతకం పెట్టింది కానీ స్టాంప్ కూడా ఇవ్వకుండా పోయిందంటే ఆ స్టాంప్ ఎవరు కడుతున్నట్టు ఎవరు కడుతున్నారా? అదే చెప్పాను, అదే తిన్నారు 50 లక్షలు ఎంత 10 రాజస్థానికి మీరు తెలుగు చేసేవాళ్ళు ఈరాయన చేయించారు రమ్మైనా చెప్పు మనవాడు ఎవరైనా అదే రాసి చెప్పి ఇవి చెప్పారంట 2 లక్షలు కాదమ్మా. ఆస్తులు జప్తు చేసే స్థాయికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు సస్పెన్షన్ అనేది పనిష్మెంట్ కాదు, పెండింగ్ ఎంక్వైరీ అన్నమాట. అయిన తర్వాత మళ్ళీ సెక్రటరీ ఎవడైతే అప్పుడు ఉన్నాడో సెక్రటరీ పిలిపించి మళ్ళా రీ ఎంక్వైరీ జరుగుతుంది. ఈ 50 లక్షలకు సంబంధించింది చేస్తే అప్పుడు అది సబ్మిట్ చేయకపోతే అప్పుడు పనిష్మెంట్ గవర్నమెంట్ ఇస్తామన్నమాట. ఎంక్వైరీ అంటే పెండింగ్ అనమాట. ఏమైనా జరగవచ్చు, ఆర్ఆర్ యాక్ట్ జరగచ్చు, తర్వాత క్రిమినల్ కేసు జరగచ్చు, ఏమైనా జరగచ్చు. ఇది 50 లక్షలు పెద్ద అమౌంట్ కదా, దానికి ఎవరైతే బాధ్యత ఉన్నారో అందరూ దానికి బాధ్యత వహించాల్సింది. ఉన్నప్పుడు రాసేవాళ్ళు చూపించుకోవాలి. ఆదరేండి అమ్మా, చాలా ఆదరండి సార్, చదివి వినిపించు. అదే మన ఉంటుంది కదా. జిల్లా కలెక్టర్ తిరుపతి జిల్లా వారికి దక్కిలి మండలం దక్కిలి గ్రామ పంచాయతీ సర్పంచ్ గారైన శ్రీమతి శనగ హేమంత్ వారు, పంచాయతీ కార్యదర్శి దక్కిలి గ్రామ పంచాయతీ కృష్ణ చైతన్య అనేవారు వారిని అవమానపరుస్తున్నారని, వారికి తెలియకుండా పనులు చేస్తున్నారని సమర్పించిన అర్జీ విషయమై డివిజనల్ పంచాయతీ అధికారి గూడూరు వారు విచారణకు వచ్చినప్పుడు ఈ క్రింది వారు హాజరైనారు. అంటే సర్పంచ్ మీరు, సెక్రటరీ మీరు హాజరైనారు విచారణకి. దానికి సంబంధించిన స్టేట్మెంట్ కూడా అదే రాయించుకుంటాం. దక్కిలి మండలం దక్కిలి గ్రామ పంచాయతీకి సంబంధించిన గ్రామ సర్పంచ్ ఈ గతంలో చెక్ పవర్ రద్దు చేయబడిన సర్పంచ్ గారైన శనగ వేమలక్క వారు కలెక్టర్ గారికి ఒక అర్జీ సమర్పించారు. ప్రజా పీజీఆర్ఎస్ కింద ఒక అర్జీ కలెక్టర్ గారికి 17/3/2025 ఒక అర్జీ సమర్పించారు. ఆ అర్జీలో ఏముందంటే సెక్రటరీ గారు తనకు ఏ విషయం చెప్పడం లేదని, తనకు సహకరించడం లేదని, ఏవి కూడా అతనే చేస్తున్నారని ఒక అర్జీ కలెక్టర్ గారికి సమర్పిస్తే దాని అంటే గిరిజన మహిళను చేస్తున్నారు, నాపై వివక్ష చూపిస్తున్నారని అర్జీ సమర్పించడం ఈరోజు విచారణకు రావడం జరిగింది. విచారణలో ఆమె కొన్ని క్వశ్చన్లు మనం వేయడం జరిగింది.
అర్జీ ఆమె సమర్పించిన అర్జీ కూడా ఆమె రాయలేదని వేరే వాళ్ళు రాస్తే నేను సంతకం పెట్టాను ఆమె చెప్పడం జరిగింది. ఏమైనా దీనిపైన పూర్తిగా విచారణ చేసి గతంలో జరిగిన దుర్వినియోగం కానీ ఇప్పుడు అభియోగాలు కానీ దీనిపైన ఒక పూర్తి విచారణ చేసి కలెక్టర్ గారికి నేను ఎదురు సమర్పించడం జరుగుతుంది. ఇప్పుడు 54 లక్షలు ఎవరు తీసుకున్నారు చెప్పింది సార్? ఎవరు దుర్వినియోగం చేశారు చెప్పిందా? చెప్పింది మునిరామరెడ్డి అనే వ్యక్తి చేశాడు, నాకేం తెలియదు. 54 లక్షలు దానికి సంబంధించిన దానికి నేను అడిగాను కదా, సంతకాలు పెట్టామంటే పెట్టాను. ఎవరు పెట్టండి పలానా వ్యక్తిని పెట్టమంటే నేను పెట్టాను, దాని తాలూకు నాకేం తెలియదు అని చెప్పడం జరిగింది. అది కూడా విచారణ చేస్తాను. ఇప్పుడు వాళ్ళు అడిగారు కదా 54 లక్షలు అభివృద్ధి జరిగిందమ్మా, నువ్వు తిన్నావా లేదా ఇంకెవరు తిన్నారా? అయితే తినలేదు. నువ్వు తినలేదు, ఎవరు తిన్నారా చెప్పేసి నీ మీద ఏం లేవు ఎవరు తిన్నారని కూడా నాకు తెలియదు సార్. అది కూడా అదే నువ్వేం చెప్పాలన్నావు నీ మనసులో మాట నాకైతే తెలియదు. తిన్నారని లెటర్ వస్తుంది. సార్ అది చెప్పు, అది ఏం జరిగింది అని చెప్పా. నేను చెప్పిన స్టార్ట్ అయినప్పుడు చెప్పు, నేను ఏమక్కని ఇట్లా సర్పంచ్ని ఇట్లా నాకు చేశారు, ఇట్లా నువ్వేం చెప్పాలో నీ మనసులో అంటే వాళ్ళు చెప్పారు కదా, నీ మనసు నువ్వు కనుక్కోవాలి కదా, నేను నాకు అనుకోలేదు అంటావు కదా. అలానా డైకిది నేను మాట్లాడలేను సార్. పేరు చెప్తాను అదేం కదా. ఇప్పుడు అదే తొందరలే నేను తెలియదు చెప్పు. డైకిది శనగ యామక్క సర్పంచి 50 లక్షల దాకా డబ్బులు తినేసినారు అన్నారు. మనమైతే ఎవరు తిన్నారో ఏమో మాకైతే తెలియదు. నాకు సార్ అడిగితే చెప్తున్నావు ఎవరు తిన్నారన్నమాట చెప్తున్నావు, ఎవరు పేరు చెప్పావు? నాకు సార్ అడితే ఎవరు వల్ల అమ్మ జరిగిందంటే ఏం చెప్పావు? ఎవరు వాళ్ళు జరిగిందో నాకైతే తెలియదు. ఆ మాట సార్ చెప్పావా? చెప్పాను కదా, ఇందాక చెప్పిన లెటర్ గురించి అడిగాడు. లెటర్ అయితే తెలుసు సార్. సెక్రటరీ మీద అర్జీ పెట్టినట్టున్నారు. దేని గురించి? దేని గురించి అంటే నాకు చెప్పేది మీటింగ్ల గురించి. నేను దేవుడి దర్శనానికి పోయినాక అప్పుడు వచ్చాను చెప్పాడు. అక్కడ చేరుంటే నేను తిరుమలలో ఉంటే, సరే నువ్వు లేకపోతే నీ గురించి నేను ఒకసారి కొంచెం పెట్టుకొని నేను మీటింగ్ పెట్టుకుంటాను. సరేనేసాను. వస్తే ఈ అబ్బాయిని తీసుకొని మా ఆయన్ని తీసుకొని వస్తే మీ ఆయన ఎవరైనా, మీ ఆయన కాదు ఎవరైనా నన్ను మా ఆయన నువ్వు 10 మాటలు వచ్చి చూస్తావు, మాట్లాడతావు, ఫోన్ కాల్ చేస్తావు మా ఆయనకి నేను కూడా చెప్పాను. ఆ అబ్బాయి చదువు వినిపి ఏంటంటే ఆ అబ్బాయిని ఎంటర్ కానీ సెక్రటరీ సార్ నువ్వెవరు బయటికి వెళ్ళు అన్నాడు అని చెప్పాను. ఇసిగిచ్చేస్తున్నావు నన్ను, నువ్వు నాకు రానప్పుడు ఎవరు నాకు తీసుకొచ్చుకోగలదంటన్నా. సెక్రటరీ గారు అవగౌరవంగా కూడా మాట్లాడారు, మీరు బయటకు వెళ్ళండి. కనీసం మా ఆయన కూడా నెట్టేస్తున్నాడు పోమ్మని. తెలియదా నీకు? ఫోన్ చేసినప్పుడు తెలియదు అంటన్నా. ఫోన్ చేసి సర్పంచ్ ఎక్కడ ఉందో ఏడుందని తెలుసుకుంటావు. ఇలాంటివి తెలియదా నీకు? ఇప్పుడు 54 లక్షలు సర్పంచ్ తెలియక పెట్టబోయి ఉంటారమ్మా. నాకైతే తెలియదు అన్న. ఇట్లా పోయి ఉంటాయి కదా. ఇప్పుడు సర్పంచ్ కదా, నువ్వు తెలుసుకోవాలి కదా, అది బాధ్యత. సర్పంచే ఇంకేమైనా సెక్రటరీ సారు రామ్మా అంటే సంతకం పెట్టేస్తా. అతనైనా కానీ ఆయన రామ్మా అంటే సంతకం పెట్టేసేది గమ్మున చెప్పేదిగా నేను ఆయన సెక్రటరీ వస్తే తెలుసు అంత బయట. ఇంకంతే కదంటన్నా.